వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం దిగ్గజాలు పోటీ పడబోతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఆయనకు ప్రత్యర్థులు ఎవరు అన్న దానిపై నిన్న మొన్నటి వరకు స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్నవారే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున తలసాని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పోరు హోరాహోరీగా సాగనుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. గత 2 సార్లు బీజేపీ గెలిచింది. మజ్లిస్ పోటీ చేస్తే బీజేపీకి తిరుగులేని విజయం దక్కుతుంది. కానీ గతంలో బీఆర్ఎస్ అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈసారి కాంగ్రెస్తో మజ్లిస్ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచించడంలోనే ప్రత్యేకమైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. తన కుమారుడికి సీటు కోసం తలసాని ప్రయత్నించినా హైకమాండ్ ఆయననే బరిలోకి దించాలని అనుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ పరిధిలో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒక్కచోట మజ్లిస్ గెలిచింది. ఆ 6 ఖైరతాబాద్ కూడా ఉంది. ముషీరాబాద్, అంబర్పేట, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాంపల్లిలో మజ్లిస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈసారి ముస్లిం ఓటర్ల మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎలా చూసినా సికింద్రాబాద్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుందని అర్థమవుతోంది.